హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చలికాలం వచ్చేసింది కదండి. 4-5 రోజుల నుంచి అయితే నిజంగా బాగా చలిగా అనిపిస్తుంది. ఈ చలికాలం మనకు ఉదయం లేవగానే కొంచెం ముక్కు దిబ్బడేసినట్లు, కొంతంత పూడికిపోయినట్లు అలా అనిపిస్తుంది. ఒకరోజు కాకపోతే ఒక రోజైనా చలికాలంలో అలా అనిపిస్తుంది. మనం ఉదయం లేవగానే బ్రష్ చేసిన తర్వాత ఒక కప్పు టీ తాగితే ఆ ఫీలింగే వేరండి. అలా టీ తాగేటప్పుడు అందులో కొంచెం తులసాకులు వేసుకొని టీ తాగితే చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఈరోజు తులసాకులతో టీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ నేను ఈరోజు వీడియో తులసాకులతో టీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మనం తులసి టీ పెట్టడానికి ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు నీళ్లు తీసుకున్నాను. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ టీ పొడి వేద్దాము. తర్వాత 10-12 తులసాకులను శుభ్రంగా నీళ్ళల్లో కడిగి ఆ తులసాకులను కూడా ఆ టీ డికాషన్లో వేద్దాం. ఇప్పుడు అందులో 1.5 కప్పు చిక్కని పాలను తీసుకోవాలి. స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మరిగించుకుందాం వాటిని. నాలుగైదు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి. అలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే టీకి చిక్కదనం వస్తుంది. టీ చాలా చిక్కగా ఉంటాయి. ఇప్పుడు అందులో 1 స్పూన్ షుగర్ యాడ్ చేయాలి. టీని అలా కలుపుతూ ఉండాలి. ప్రతిరోజు వీలైన సార్లు వేడి నీటిని త్రాగటం కూడా చాలా మంచిది. ప్రతిరోజు తులసాకులను సేవించడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది, కంటి చూపు మెరుగవుతుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, అంతేకాక జీర్ణశక్తిని పెంచుతుంది. మన శరీరానికి సి విటమిన్ చాలా అవసరం. కానీ ఈ సి విటమిన్ మన శరీరంలో నిల్వ ఉండదు. ఏ రోజుకు ఆ రోజు మన శరీరానికి కావాలి కనుక ప్రతిరోజు జామ, నిమ్మ, ఉసిరి లాంటి పండ్లను తీసుకుంటాం వలన సి విటమిన్ లభిస్తుంది. టీ పెట్టడం కూడా అయిపోతుందండి. ఈ తులసి టీ తాగటం వల్ల దగ్గు, జలుబు వంటి వాటిని కూడా నివారిస్తుంది. ఇప్పుడు ఆ టీని 1 కప్పులోకి వడకట్టుకుందాం. రియల్లీ చాలా బాగున్నాయండి టీ. మీరు కూడా ఇలానే చేయండి ఇంట్లో. నేను ఈ టీ ప్రిపేర్ చేయడం మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు, లేదా వంట చేసే వాళ్ళు ఉంటారు. కొత్తగా వాళ్ళకి టీ పెట్టడం రాదు కదండి. చూసి నేర్చుకుంటాను. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిన కొత్తలో రియల్లీ చెప్తున్నాను, నాకు టీ పెట్టడం రాదండి. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ కాఫీ తాగుతారు. నాకు అలానే అలవాటు. అసలు నేను తాగేదాన్ని కదా, కాఫీ టీలో అస్సలు అలవాట్లేదు. మ్యారేజ్ అయిన తర్వాత అలవాటు చేసుకున్నాను. టీ పెట్టాలి, ఎలా పెట్టాలి మా వారు చెప్పారు నాకు, ఇలా చేయి అని చెప్పారు. ఇక నేను ఇంట్లో చేశాను, చాలా బాగా కుదిరినాయండి. అప్పటి నుంచి నేను ఇలానే ఫాలో అవుతాను అనమాట టీ పెట్టడం. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి టీ. మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ఇలానే తయారు చేయండి.